హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 4వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం ముగియబోతుంది అంటే ఎవరో ఒకరికి మూడింది అనే అర్థం. హోస్ట్ నాగార్జున వారం చివరిలో ఒకరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు అని కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఇక ఆ 6 మందిలో నబీల్ అగ్రస్థానంలో నిలిచి ఎలిమినేషన్ను క్రాస్ చేసేశాడు. ఇక మణికంఠ, ఆదిత్య, ఓంకి బాగానే ఓటింగ్ జరగడంతో సేఫ్గా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. ప్రేరణ కూడా ఈ వీక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నామినేషన్స్ నుండి తప్పించుకుంది. ఇక పృథ్వీ త్రుటిలో ఎలిమినేషన్ నుండి తప్పించుకోగా చివరికి ఈ వీక్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసే ఆ సమయం రానే వచ్చింది అని చెప్పవచ్చు. అదేమిటి అంటే సోనియా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోబోతుంది. సోనియాకి ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వారిలో కంటే అతి తక్కువగా ఓటింగ్ జరగడంతో బిగ్ బాస్ ఇక సర్దుకో సోనియా అంటూ సోనియా కథ ముగించేశాడు. సోనియా ఎలిమినేషన్కి ముఖ్యమైన కారణం ఏంటి అంటే సోనియానే అని చెప్పాలి. తన ప్రవర్తనతో ఎలిమినేషన్ను కోరి తెచ్చుకుంది. హౌస్లో గర్వంతో కొనసాగడం, మనకంటే ముందు ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేవారు ఇంకా చాలామంది ఉన్నారులే అంటూ పొగరుగా మాట్లాడటం, నేనే బిగ్ బాస్ అంటూ రెచ్చిపోవడం కూడా ఒక కారణమే అని చెప్పవచ్చు. ఇక అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే నిఖిల్ను హౌస్లో కంట్రోల్లో పెట్టుకోవడం. నిఖిల్ను చేతిలో బొమ్మగా మార్చుకొని చీఫ్ నిఖిల్ అయిన నిర్ణయాలు సోనియా తీసుకోవడంతో నిఖిల్కి నెగిటివ్గా మారింది. నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకి ఒక్కరు కూడా మద్దతుగా ఉండలేదు. దీంతో సోనియా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.